హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి. మీలో ఎవరైనా ఎలాంటి ప్లానింగ్ లేకుండా తిరుపతి వెళ్ళాలి అంటే కనుక నా ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందండి. మేము ట్రైన్ దిగిన దగ్గర నుంచి పైన దర్శనం అయ్యే వరకు కూడా మొత్తం అన్నీ కూడా షేర్ చేసుకుంటానండి. ఫస్ట్ మేము ఈ తెల్లవారుజామున అయితే ట్రైన్ దిగామండి. మనం ట్రైన్ దిగిన దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత వాక్బుల్ డిస్టెన్స్‌లోనే మనం పైన దర్శనానికి టోకెన్స్ అనేది వేయించుకోవాలండి. సో, టోకెన్స్ వేయించుకునే బిల్డింగ్ అంటే ఎవరైనా చెప్తారు. లేదు అంటే విష్ణు నివాస్ అని అడిగినా కూడా చెప్తారండి. మనం అన్ సీజన్‌లో వెళ్ళామంటే లోపలికి వెళ్ళిపోవడం చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం మనకేదన్నా ఇంపార్టెంట్ డేస్‌లో ఎళ్తే అక్కడ కొంచెం వెయిటింగ్ ఉంటుందండి. మేము వెళ్ళినప్పుడైతే ఎలాంటి వెయిటింగు లేదు. కొత్తగా వెళ్ళాలనుకున్న వాళ్ళకి. సో, అక్కడికి వెళ్ళి టోకెన్స్ అనేది వేయించుకోవాలి. మేము వెళ్ళేటప్పటికే 5:00 అయిందండి. అక్కడికెళ్ళి టోకెన్స్ వేయించుకున్నాం. టోకెన్స్ వేయించుకునేటప్పుడు మనకి పెద్దవాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ అండి. 10 సంవత్సరాలు దాటిన పిల్లలకైతే ఆధార్ కార్డు చూస్తారు అంతే. అంతకన్నా చిన్న పిల్లలకైతే ఆధార్ కార్డు ఏం అవసరం లేదండి. మన పెద్దవాళ్ళకైతే గనక మనకు బయోమెట్రిక్ మీద పిక్స్ తీసుకుంటారు. సో, ఆ విధంగా మనకి టోకెన్స్ అనేది ఇస్తారు. మాకైతే నైట్ 9కి వచ్చిందండి దర్శనం అనేది. మాకు టోకెన్స్ వేయించుకున్న తర్వాత కొంచెం తెల్లవారిన తర్వాత వెళ్దాము అన్నట్టుగా ఆ బిల్డింగ్‌లోనే ఉన్నామండి. అక్కడే పక్కన పెద్ద హాల్ కింద ఉంటుందండి. అక్కడ అందరూ స్టే చేస్తారు. అంటే దర్శనానికి వెళ్ళడానికి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ దర్శనం అయ్యి రిటర్న్‌లో వెళ్ళడం కోసం ఇంకా టైం అవ్వక అలా వెయిటింగ్ హాల్‌లాగా ఉంటదండి. సో, అక్కడ అందరూ ఉంటారు. చాలా బావుంటది. మనకి అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయండి అక్కడ కూడాను. సో, అక్కడ వెయిట్ చేయొచ్చు. మేమైతే తెల్లారిన తర్వాత వెళదాము. కొంచెం వెలుగొస్తే పిల్లలన్నీ చూస్తారన్నట్టుగా మేము 6:30 వరకు అక్కడ వెయిట్ చేసామండి. మనకి కొండపైకి వెళ్ళడానికి అక్కడ ఏసీ బస్సులయితే చాలా అవైలబుల్‌గా ఉంటాయండి. నార్మల్ బస్సులు కూడా ఉంటాయి. మరి శ్రీవారి ఉచిత దర్శనం బస్సులు మరి కిందకొస్తాయో లేదో తెలీదు కానీ, నాకైతే ఒక్కటి కూడా ఏమీ ఎదురు పడలేదండి. వెళ్ళినంత సేపట్లో గానీ, మేము అక్కడ ఉన్నంత సేపట్లో గానీ. కానీ ఏసీ బస్సులయితే మాత్రం చాలా ఉంటాయి. నార్మల్ బస్సుల కంటే కూడా ఏసీ బస్సులే చాలా ఎక్కువుంటాయి. ఒకటి మనం ఫస్ట్ టైమ్ తిరుపతి వెళ్తున్నాము, చక్కగా ఎక్కేటప్పుడు అన్నీ చూడాలి అనుకుంటే గనక ఏసీ బస్సే బెటర్ అండి పిల్లలతో ఉన్న వాళ్ళకైనా సరే. ఆహ్, పెద్దవాళ్ళకొచ్చేసి పర్ హెడ్ వచ్చేసి రూ. 100 పడుతుందండి. అలాగే మనకి ఆహ్, అప్ అండ్ డౌన్ టికెట్స్ కూడా మేము ఒకసారే తీసేసుకున్నాము. అంటే మళ్ళీ మనం రిటర్న్‌లో వచ్చేటప్పుడు ఆ టికెట్ చూపిస్తే ఏసీ బస్ ఏది ఎక్కినా సరిపోతుందండి. ఆ టికెట్ చూపిస్తే సరిపోతుంది. సో, మేమైతే ఇంక ఇక్కడి నుంచయితే స్టార్ట్ అయ్యాము. ఇది ఏసీ బస్సే ఎందుకు చెప్తున్నానంటే దానికి ఎక్కువగా అన్ని గ్లాసెసే ఉంటాయండి. మనకి విజువల్‌గా చూడడానికి చాలా బావుంటది. మనకి పైకి వెళ్ళేటప్పుడు మార్నింగ్ టైం కదా! మంచి మంచి సీనరీస్ అయితే ఉన్నాయండి. అవి కొన్ని కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. మనకిలా వెళ్ళేటప్పుడు రూమ్స్ అని ఏమన్నా బుక్ చేసుకున్నా గానీ, ఏమన్నా మనకి లెటర్స్ తీసుకొస్తారు కదండీ! అలా ఏమన్నా ఉండుంటే మనకింకా ఈజీ అవుతదేమో గానీ, ఏ ప్లానింగు లేకుండా మొత్తం మేము పైకి వెళ్ళిన తర్వాతే సీఆర్ ఆఫీస్‌కి వెళ్ళి రూమ్ తీసుకొని అలాగే వెళ్ళామండి. అలా వెళ్ళినా సరే మాకు అన్నీ కూడా చాలా బాగా జరిగినియనమాట. మేమిక్కడ 6:30కి స్టార్ట్ అయ్యామని చెప్పాను కదండీ! సో, ఎర్లీ మార్నింగ్ బేసిక్‌గా మనకి నాకైతే డే మొత్తంలో బాగా నా యొక్క ఫేవరెట్ టైమింగ్స్ ఏంటంటే మీ అందరికీ తెలుసు. నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ మార్నింగ్ అండి. సో, నాకు చాలా ప్లెజెంట్‌గా అనిపించింది. కొంచెం దూరం వెళ్ళేటప్పటికి అక్కడి నుంచి ఇంకా మొక్కలు, పువ్వులు మార్నింగ్ టైమ్ ఏమో ఇంకా చాలా అనిపించిందండి. ఇవన్నీ కూడా నేను ఇలా వీడియోలో అయితే తీశాను. మనం బస్సులో ఈ విధంగా వెళ్ళిన తర్వాత, కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ చెకింగ్ ఉంటుందండి. ఆ చెకింగ్ దగ్గర మనం తెచ్చినటువంటి చిన్న, పెద్ద ప్రతి బ్యాగ్ కూడా ఆ చెకింగ్ దాంట్లో అయితే వేయాలి. చెకింగ్ దాంట్లో వేసిన తర్వాత మనకి చెకింగ్ అంతా అయిపోయాక మళ్ళీ మనం బస్సు ఎక్కుతాం కదండీ! నేను వెళ్ళేటప్పుడు ఈ మొక్కలన్నీ చూసి స్లోగా వెళ్తే బావుండు, ఫోటోస్ తీసుకుంటానికి ఉంటది అనుకున్నానండి. తర్వాత చెకింగ్ అయిపోయిన తర్వాత మేము కొంచెం ఫ్రంట్‌కెళ్ళిన తర్వాత చెకింగ్ దగ్గర కొంచెం మంది ఆగిపోయారంట. సో, మళ్ళీ బస్సు అనేది రివర్స్‌లో వచ్చిందండి. సో, రివర్స్‌లో వస్తే మళ్ళీ రివర్స్‌లో నేను ఇవన్నీ కూడా ఈ విధంగా అయితే వీడియో తీశాను. నేను అనుకున్నానో లేదో మళ్ళీ వెంటనే రివర్స్‌లో వచ్చిందనమాట. అంటే చాలామంది ఉండిపోయారనమాట బ్యాక్ సైడ్ లగేజ్ అది తీసుకుంటూ ఉన్నప్పుడు. సో, మళ్ళీ వాళ్ళందరినీ కూడా పికప్ చేసుకొని ఇంక మేమైతే స్టార్ట్ అయ్యామండి. సో, ఇక్కడైతే నేను స్లోగా ఆగిందనమాట. వాళ్ళందరూ ఎక్కుతున్నారు. ఈ విధంగా అయితే తీశాను. నాకైతే భలే అనిపించిందసల. ఇంకా చెకింగ్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయామండి. సో, ఈ విధంగా అయితే మనకి పైకి వెళ్ళే వరకు కూడా మంచి మంచి పువ్వుల మొక్కలతోటి చాలా బావుందండి. చాలా ప్లెజెంట్‌గా ఉంది. బాగా నచ్చిందేంటంటే నాకు ఎంత క్లీనింగ్ అండి బాబు! అసలెంత నీట్‌గా ఉందంటే మనకి మామూలుగా కాదండి ఇంకా. పైకంతా స్టార్ట్ అయిపోయాము. ఈ విధంగా.
నాకనిపించింది ఇప్పుడే ఇంత బావున్నాయి అంటే మనకి జూన్, జూలై అంటే వర్షాకాలం వస్తే ఇంకా పచ్చగా చాలా బావుంటదేమో అనిపించింది. ఇవన్నీ చూసారా మేఘాలంతా. మేమైతే ముందు దర్శనానికే వెళ్ళాలనుకున్నామండి. పైకి వెళ్ళిపోవాలనుకున్నాము. అందుకని మేము ఇక్కడ నుంచి ఇలాగైతే స్టార్ట్ అయ్యాము. కానీ మీరు ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలి, కింద ఇవన్నీ చూసుకొని అప్పుడు దర్శనానికి వెళ్ళాలి అలా ఏమన్నా అనుకున్నా కూడా మనకి ప్రైవేట్ వెహికల్స్ అనేవి చాలా అవైలబుల్‌గా ఉంటాయండి. ప్రతి ప్లేస్‌కి కూడా మనకి అవైలబుల్‌గానే ఉంటాయి. మనం ఎలా వెళ్ళాలనుకుంటున్నాం అనే దాన్ని బట్టి అక్కడ నుంచి మనం జర్నీ అనేది స్టార్ట్ చేయొచ్చండి. సో, మేమైతే పైకి వెళ్ళిపోవాలనుకున్నాం కాబట్టి ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట. కానీ మనం ఒక ప్లేస్‌కి వెళ్ళాలి అంటే ఇవాళ రేపట్లో ఫోన్‌లో మనకి చాలా డేటా అవైలబుల్‌గా ఉంటదండి. మనం ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరో ఒకళ్ళు చెప్తే అలా వెళ్ళేదానికన్నా కూడా ఫస్ట్ మనం ఒక ప్లేస్‌కి వెళ్ళాలి అనుకున్నప్పుడు దాని సరౌండింగ్స్‌లో ఏమేమి ఉంటాయి, ఏమేమి ఫేమస్, ఏది బాగా ఇదిగా ఉంటదని ఇవన్నీ మనం చూసుకొని వెళ్తే బావుంటదండి. కాకపోతే మేమేంటంటే అలా వెళ్ళే ఉద్దేశం అయితే లేదులేండి. పిల్లలతోటి మనం మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాం అన్న ఒక ఉద్దేశంతోటి మేమైతే ఎక్కువ రోజులైతే ఏమి స్టే చేయలేదు. సో, కానీ వెళ్ళింది దర్శనానికి అయినా కానీ మాకైతే మాత్రం చాలా చాలా మంచిగా అయిందండి. సో, అవన్నీ కూడా మీకు ముందు ముందు ఇదే వీడియోలో ఉంటాయి చూద్దురు గానీ. నిజంగా నేను ఈసారి దర్శనం అనేది నేను తిరుపతికి రావటం ఇది సెకండ్ టైం అండి. సో, నాకు ఈ దర్శనం అనేది చాలా స్పెషల్‌గా అనిపించింది. చాలా మెమరబుల్‌గా కూడా ఉండిపోతది. అది ఎందుకు అనేది కూడా నేను ఈ వీడియో లాస్ట్‌లో అయితే చెప్తానండి. మనం ఇలా వెళ్ళడం వల్ల ఏంటంటే, దీనికి మొత్తం అన్ని మొత్తం బస్సంతా ఆల్మోస్ట్ గ్లాసులతోటే ఉంటది కాబట్టి, మనం ఎక్కడ కూర్చున్నా సరే, మనం ఎంతమంది వెళ్ళినా, ఎక్కడ కూర్చున్నా విండో సీట్‌లోనే కూర్చోవాలనే ప్రాబ్లమ్ ఏముండదండి. మనం ఎక్కడ కూర్చున్నా సరే, మనకి సీనరీస్ అన్నీ కూడా చాలా బాగా కనబడతాయి. సో, నేను హైట్‌కి వెళ్ళే కొలది కూడా మంచి మంచి సీనరీస్ అనేవి నేను క్యాప్చర్ చేశానండి వెళ్ళేటప్పుడు. మళ్ళా మేము వచ్చేది కూడా డేలోనే వచ్చాం కానీ ఇంకా అప్పుడైతే ఇంకా బాగా అలసిపోయిన వలన ఇంకా అలాంటి వీడియోస్ అయితే ఏం తీయలేదు. వెళ్ళేటప్పుడే ఈ విధంగా అయితే నేను కొన్ని కొన్ని క్లిప్స్ అనేవి తీసుకున్నాను. నాకు ఇలాగా హిల్స్ స్టేషన్‌కి వెళ్ళడం అనేది చాలా చాలా సార్లు వెళ్ళానండి. అంటే తిరుపతని కాదు కానీ ఇలాంటి ప్లేసెస్‌కైతే చాలా సార్లు వెళ్ళాను. కాకపోతే ఏంటంటే మేము ముంబై వెళ్ళేటప్పుడు పూణే దాటిన తర్వాత మనకి లోనావాలా అని ఒకటి తగులుతుందండి. సో, అది కూడా అంతే ఇలాగే హైట్‌లోకొచ్చి సేమ్ ఇప్పుడు మనకి ఎలాంటి ఫీల్ ఉందో సేమ్ అలానే ఉంటది. మనకి వర్షాకాలం వచ్చేసరికి వాటర్ ఫాల్స్ అనేది చాలా హెవీగా ఉండి టూరిస్టులకి వర్షాకాలం టైంలో చాలా బావుంటుందండి. సో, సేమ్ నేను ఇలాంటి ఫీల్ అయితే నేను ట్రైన్‌లో వెళ్ళేటప్పుడు చూశాను. అలాగే అరకు వెళ్ళేటప్పుడైతే బైక్ మీద వెళ్తాం కాబట్టి ఆ ఫీల్ కూడా నేను ఎంజాయ్ చేశాను. ఇప్పుడొచ్చేసి ఇది బస్‌లోనండి. బస్‌లో అయితే ఇలాగ హైట్స్‌కి బస్‌లో వెళ్ళడం అనేదైతే మాత్రం ఇదేనండి. సో, ఇప్పుడు కూడా నాకు ఈ ఫీల్ అనేది చాలా అనిపించింది. మెయిన్ ఏంటంటే ఇవన్నీ గ్లాసులుగా ఉండడం వల్ల మనకి చాలా బాగా మనకి విజువలైజ్‌గా చాలా అనిపించిందండి. సో, అందుకనే నేనైతే ఇంక అసలు ఎక్కడ ఎంత నిద్రొచ్చేస్తున్నా సరే ఇలాగే చూస్తానే ఉన్నాను. ఇంకా మనకి పైకి వెళ్ళడానికి కూడా ఏమీ ఎక్కువ టైం ఏం పట్టేలేదండి. అరౌండ్ 2 అవర్స్ కంటే తక్కువే పట్టింది. ఇప్పుడు మనం ఇలా పైకి వెళ్ళిన తర్వాత మనం ఎక్కడ దిగాలి అంటే గనక సీఆర్ ఆఫీస్ అని వస్తుందండి. సో, వాళ్ళే చెప్తారు సీఆర్ ఆఫీస్ అని. సో, మనం అక్కడ దిగిపోతే సరిపోతుంది. మనకి అంటే మనం అక్కడికి వెళ్ళి రూమ్స్ అనేది బుక్ చేసుకోవాలి కాబట్టి సీఆర్ ఆఫీస్ అని చెప్తారు. అక్కడ దిగిపోతే సరిపోతుందండి. మనం హైట్‌కి వెళ్ళే కొలది కూడా మనకి మేఘాలనేది కొంచెం దూరంలోకొచ్చేసరికి మనకి ఈక్వల్‌గా అనిపించింది. మనం ఇంకా హైట్‌కి వెళ్ళేసరికి అవి మనకి డౌన్‌లో కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ మనం ఎలాంటి హిల్ స్టేషన్స్‌కి వెళ్ళినా కానీ ఆ ఎక్స్‌పీరియన్స్ మనం తిరుపతి వెళ్ళేటప్పుడు ఈ ఎక్స్‌పీరియన్స్‌తో కంపేర్ చేసుకుంటే అసల మనం ఈ జర్నీ అనేది దేనితోటి కంపేర్ చేసుకోలేమండి. ఇది కొంచెం స్పెషల్ అని చెప్తాను. ఎందుకు అంటే తెలీదు కానీ మనకి వెళ్ళేటప్పుడు మనం ఇలాంటి ప్లేసెస్ ఇంతకుముందు ఎన్ని విజిట్ చేసినా కానీ ఆహ్, దీని స్పెషల్ అనేది దీనికే ఉంటది. అలాంటి ఫీల్ అనేది మనకి ఖచ్చితంగా తెలుస్తుందండి. నేనైతే అలాంటి ఫీలింగ్ అయితే చూశాను. అంటే మనం ఇంతకుముందు చాలా హిల్ స్టేషన్స్‌కి వెళ్ళాం గదా! అన్నది వేరు. ఇంకా మనం చూడాలి, ఇంకా చూడాలి, ఇంకా భలే ఉంది అన్న ఫీల్ వేరే ఉంటదండి. నాకు ఆ డిఫరెన్స్ అయితే మాత్రం చాలా తెలిసింది.
మనం ఇంకా ఆల్మోస్ట్ పైకొచ్చేసినట్టేనండి. పైకొచ్చే వరకు మాత్రమే మనం ఇలాగ కొండలు దాటుకొచ్చాము అన్నట్టుగా తెలుస్తది. ఒకసారి మళ్ళీ మనం తిరుపతి వరకు వెళ్ళిపోయిన తర్వాత అసలు మనం కొండల దగ్గర ఉన్నాం అన్నది ఎక్కడా కనిపించదండి. నార్మల్‌గా మనం కింద ఉంటే ఎలా ఉంటదో సేమ్ అలాగే అనిపిస్తది. ఎక్కడ కూడా మనకి హిల్స్ అనేది ఏవి కనిపించవు. ఇదిగోండి చూసారా? ఆల్మోస్ట్ మనం తిరుపతికి పైకనేది వచ్చేసామనమాట. ఇంక సరౌండింగ్‌లో ఎక్కడా కూడా హిల్స్ కనిపించవండి. మనం నార్మల్‌గా కింద ఉన్నప్పుడు ఎలా ఉంటామో సేమ్ అలానే అనిపిస్తది. ఇక్కడ నుంచి వచ్చేసరికి ఇదిగోండి చాలా అందంగా గార్డెన్స్ అని, చాలా వాటర్ ఫౌంటైన్స్ అని చాలా ఉన్నాయండి. ఇక్కడ మనం సీఆర్ ఆఫీస్ దగ్గర దిగిన తర్వాత మనకి రూమ్ తీసుకోవడానికి వెళ్ళి మనమైతే క్యూ లైన్‌లో నుంచోవాలండి. సో, మనం ఒక్కరు నుంచుంటే సరిపోతుంది. మిగతా వాళ్ళందరూ వెయిట్ చేయడానికి ఈ విధంగా ఇక్కడ పెద్ద వెయిటింగ్ హాల్ గానీ, ఛార్జింగ్ పాయింట్స్ కానీ, మనం ఎర్లీ మార్నింగ్ ఏదైనా అయితే గనక బ్రష్ చేసుకునే విధంగా అక్కడ వీలుగా అయితే ఉంటుందండి. సో, మనకి ఎక్కడ రూమ్ కన్ఫర్మ్ అయ్యే వరకు కూడా ఇక్కడ మనకి టీవీలో ఇలా విజువల్ అయితే ఉంటుంది. సో, వాళ్ళకొచ్చిన రూమ్స్ అనేది ఏంటి ఎక్కడ అనేది అక్కడ చెక్ చేసుకుంటారు. మేమైతే మా వారైతే రూమ్ కోసం వెళ్లారండి. వెళ్ళిన తర్వాత మేమైతే ఇక్కడికొచ్చి కూర్చున్నామనమాట. మనకి ఇక్కడ ఏంటంటే 50 రూపీస్‌కి, 100 రూపీస్‌కి, 1000 రూపీస్‌కి రూమ్స్ అనేది అవైలబుల్‌గా ఉంటాయండి. మనకి 1000 రూపీస్ రూమ్ అనేది తీసుకుంటే కొంచెం ఎర్లీగానే అయిపోతుంది. మేము అన్ సీజన్‌లోనే వెళ్ళామనుకోండి. అయినా గానీ 100కి 50 రూపీస్‌కి కొంచెం క్యూ లైన్ అనేది ఎక్కువగా ఉంటది. 1000 రూపీస్‌ది అయితే మనకి తొందరగానే దొరికేస్తదండి. సో, మేమింకా రూమ్ తీసుకున్న తర్వాత రూమ్ అయితే నెంబర్ అంతా అలాట్ చేశారు కానీ, అది ఎక్కడ అనేది తెలియడం కోసం కొంచెం టైం పడుతుందండి. 15 మినిట్స్ పట్టొచ్చు, హాఫ్ అన్ అవర్ పట్టొచ్చు. సో, ఈ గ్యాప్‌లో మేమైతే ఇక్కడ వచ్చి బ్రేక్‌ఫాస్ట్ అయితే చేశామనమాట. సో, ఇంక నాకు బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత వామిటింగ్స్ అని, హెడేక్ అని అన్నీ స్టార్ట్ అయిపోయినాయండి. ఇంక రూమ్‌కి ఎలా వెళ్ళాము, ఎలా పడుకున్నానో, మళ్ళా ఈవినింగ్ ఎలా లేచానో కూడా అసల ఇంకేం తెలియలేదు. సో, ఒక్క వీడియో కూడా తీయలేదండి ఇంకా. మళ్ళా మేము 4:30కి అలా బయటకొచ్చాము. అయినా సరే అప్పటికి కూడా ఇంకా చాలా ఎండగా అనిపించింది. సో, పిల్లలు ఈ విధంగా ఐస్ క్రీమ్ తింటానన్నారనేసి, నేనైతే ఇప్పుడిక్కడ మీకు ప్రిపేర్ చేస్తున్నా చూసారా? ఈ ప్రాసెస్‌లో ఇంతవరకు రీల్స్‌లోనే చూసాను తప్ప, నేనైతే రియల్‌గా అయితే ఎప్పుడూ చూడలేదండి. సో, అందుకని నేను ఇదంతా కూడా ఈ విధంగా అయితే ఒక క్లిప్ అనేది తీసుకున్నాను. రియల్‌గా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైమ్ అండి. జస్ట్ ఇక్కడైతే మనకి నేను రీల్స్ చూసినప్పుడు మామూలుగా ఫ్రూట్స్ తోటి వేస్ట్ చేస్తారు కదా! ఇక్కడ అలా ఏం కాకుండా మామూలుగా ఐస్ క్రీమ్ వేసి కొంచెం ఈ విధంగా ఏయో పేస్టులు కలిపి మొత్తం మీద అయితే ఈ ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసి ఇచ్చారు. నాకైతే ఏమి టేస్ట్ కొత్తగా అయితే ఏమి అనిపించలేదండి. కస్టర్డ్ యాపిల్ ఫ్లేవర్ తీసుకున్నాము. మామూలుగా మనం కస్టర్డ్ యాపిల్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ తింటే ఎలా ఉంటదో సేమ్ అలానే అనిపించింది. కాకపోతే పిల్లలు ఏంటంటే ఏదైనా కొత్తగా చూసేటప్పటికి కావాలి కావాలంటారు కాబట్టి ఈ విధంగా అయితే తీసుకున్నామండి. కానీ దీని టేస్ట్ ఎలా ఉన్నా గానీ ఎండ మాత్రం చాలా అదిరిపోయిందండి ఇంకా ఆ టైంలో కూడాను. అలాంటప్పుడు మనం ఏది తిన్నా కూడా చాలా టేస్ట్‌గానే అనిపిస్తది. మేము రూమ్‌లోకెళ్ళి పడుకున్న తర్వాత ఎలా అయినా సరే ఇవాళ శ్రీవారి ప్రసాదం తినాలి అన్న ఒక ఉద్దేశంతోటి స్పీడ్‌గా రెడీ అయ్యి బయటకొచ్చామండి. సో, వెళ్ళి మేము అది ప్రసాదం తిని రిటర్న్‌లో వచ్చేటప్పుడు ఈ ఐస్ క్రీమ్ దగ్గర ఆగాము. ఇంక రూమ్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చాలా టైర్డ్ అయిపోయామనిపించిందండి. జర్నీ చేసున్నామేమో. ఇంక్ ఈవినింగ్ 6కి అలాగా పిల్లలకి తలనీలాలు ఇవ్వడం కోసం అనేసి మేము బయటకొచ్చామండి. బయటకొచ్చిన తర్వాత అక్కడి నుంచే మేము దూరంగా ఉంటదేమో అన్నట్టు అక్కడి నుంచి రెడీ అయ్యి మళ్ళీ దర్శనానికి వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ తలనీలాలు ఇచ్చేది మాకిచ్చిన రూమ్‌కి కొంచెం వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉందండి. సో, మళ్ళా మేము రిటర్న్‌లో వచ్చేసి రూమ్‌కి వెళ్ళి పిల్లల్ని రెడీ చేసి మేము రెడీ అయ్యి మాకు 9కి ఇచ్చారు కదండీ! సో, మేము 8 కల్లా ఉంటే ఒక 1 అవర్ ముందుంటే సరిపోతుంది అన్నారు. సో, 1 అవర్ ముందే వెళ్ళాము. అలా వెళ్ళిన తర్వాత క్యూ లైన్ అనేది ఇంచుమించుగా నాకు తెలిసి ఒక 3 కిలోమీటర్స్ అయినా ఉంటదండి. కానీ ఒక పెట్ట కూడా లేదా మేమే ఉన్నాం అనిపించింది. సో, మొత్తం అంతా నడుచుకుంటా వెళ్ళేసరికి ఒక కంపార్ట్మెంట్‌లో అయితే మేము వెయిట్ చేశామండి. జస్ట్ ఒక 1 ½ అవర్ ఏమో వెయిట్ చేశాము. కంపార్ట్మెంట్‌లో నుంచి వదిలిన తర్వాత దర్శనానికి వెళ్ళడానికి ఒక 1 ½ అవర్ అయితే పట్టిందండి. సో, ఫైనల్‌గా నేను చెప్పాను కదా మీకు వీడియో స్టార్టింగ్‌లో ఈ దర్శనం అనేది చాలా స్పెషల్ అని. ఎగ్జాక్ట్‌గా 12:05కి నైట్ 12:05కి మాకు దర్శనం అనేది జరిగిందండి. నిజంగా ఆ వెదర్‌కి, ఆ దర్శనానికి ఒక్క రకమైనటువంటి మైమర్పని చెప్పొచ్చనమాట. నిజంగా పిల్లలు లేకపోతే మేము ఆ రోజంతా నైట్ అంతా కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా? ఈ ప్లేస్‌లోనే అయితే స్పెండ్ చేసేవాళ్ళమండి. విపరీతమైన చలి ఉండింది. అంటే మేఘాలు మన మీద నుంచి వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తదనమాట.
పిల్లలైతే ఇంకా వణికిపోయారండి చలికి. నాకస్సలు ఐడియా లేదు. ఉండుంటే ఇలాగ ఏదైనా పిల్లలకి ఏదైనా బెడ్‌షీట్ లాంటిది అలా ఏమైనా తీసుకువెళ్ళేదాన్ని. దర్శనానికే కదా వెళ్తున్నాం అన్నట్టుగా అనుకున్నాను. సో, దర్శనం అంతా అయిపోయిన తర్వాత బయటకొచ్చిన తర్వాత ఇక్కడ ఈ విధంగా దీపాలనేది చేసుకుంటారండి. దీపం అంతా చేసుకున్న తర్వాత ఇంక ఇక్కడి నుంచి మనకి అసలు రాబుద్ది కాదనమాట. సో, ఫైనల్‌గా మా తిరుపతి జర్నీ, మా యొక్క దర్శనం అయితే ఎంత మంచి టైంలో అయితే జరిగిందండి. నాకనిపించింది ఎప్పుడైనా తిరుపతొస్తే నైట్ రూమ్‌లో కాదు వచ్చేసి ఇక్కడ స్టే చేయాలేమో అనిపించిందండి. అంత అనిపించింది. ఏ టెంపుల్స్‌కైనా వెళ్తే డేలోనే మనం దర్శనం అనేది చేసుకుంటూ ఉంటాం కదండీ! సో, ఇది అంత మిడ్‌నైట్ రావడం, ఆ ప్లెజెంట్‌నెస్ అనేది ఇంక నా లైఫ్‌లో అయితే నేను అస్సలు మర్చిపోలేనండి. సో, ఫైనల్‌గా అయితే మనకి తిరుపతిలో వ్యూ అనేది మిడ్‌నైట్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో, ఫైనల్‌గా మా తిరుపతి జర్నీ అనేది మేము ఊహించిన దానికంటే కూడా, మేము ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా జరిగిందండి. మామూలుగా కూడా మనకి బుధవారం చాలా తక్కువ ఉంటారంట. సో, అది కూడా మాకు ప్లస్ అయింది. సో, ఫైనల్‌గా వీడియో అయితే ఇదండి.